నమస్తే. ప్రస్తుతం మనం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో. సో నిన్న ఏదైతే విద్యుత్ సోదా కాడ ఏదైతే విద్యుత్ సంబంధించిన ఎవరైతే ఉంటారో సో ఉద్యోగులు వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్, సో వాళ్ళందరూ కూడా ఒకటేసారి మెరుపు దాడి చేసిన విషయం గురించి అక్కడంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి. సో వాళ్ళకి ప్రధానంగా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ సంబంధించి మేము అక్కడ నివేదిక ఇవ్వడానికి వస్తే మమ్మల్ని ఏమో పోలీసులు ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేస్తున్నారు, తీసుకెళ్లి జైల్లో పెడుతున్నారు, ముందస్తు అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు నిన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు. ఎక్స్క్లూజివ్ మనం వాహిని టీవీలో చూసినాం. సో ఈ రోజు వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఎందుకు పెట్టారు ప్రెస్ మీట్, వాళ్ళ కార్యాచరణ ఏంటి అని చెప్పేసి దీనిపైన కూడా వాళ్ళు పెట్టారంటే ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న, చెప్పండి అన్న. నేను ఆల్రెడీ మీరు అన్ని మెరుపు దాడి చేసారు, అంతా కూర్చొని ఆందోళన కావచ్చు, ఇవన్నీ కూడా చేసారు, రోడ్డు పైన అవన్నీ చేసారు, మళ్ళీ ఇంకో ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? నిన్న మా 23,000 మంది ఆర్టిజన్ కార్మికుల గురించి పలు దఫాలుగా జేఏసీగా ఏర్పాటు చేసుకొని గత 5 నెలల నుండి ప్రతి ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు లెటర్లు వినతి పత్రాల ద్వారా ఇవ్వడం జరిగింది. అన్ని సీఎండీలకు ఇవ్వడం జరిగినది. లాస్ట్కు విద్యుత్ సోదా మా దారుణ ఓన్లీ రిక్వెస్టెడ్ లెటర్ ఇవ్వడానికి వస్తానికి మేము సీఎండీ కలవడానికి వస్తానికి మా బాధ ఏందో చెప్పుకోవడానికి హైదరాబాద్కి వచ్చినాం. కానీ హైదరాబాద్కి రాక ముందుకే ఎక్కడున్న వాళ్ళు అక్కడ అసలు విద్యుత్ సోదా కాదు కదా, 2-3 కిలోమీటర్ల దూరం పోలీసు వాళ్ళు ప్రొడక్షన్ పెట్టి ట్రాఫిక్ పోలీస్ అట, సివిల్ పోలీస్ అట, మరి మేమేం తప్పు చేసినా దొంగలమా? కాదు కదా. డ్యూటీలో ఉండి మీ సంస్థ మేము నష్టం చేయట్లే, ప్రజెంట్ డ్యూటీలోనే ఉన్నారు. మరి 5 నెలల సంది జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకున్న ఆర్టిజన్ కార్మికులకు ట్రేడ్ యూనియన్లకు తెలియదా? మరి 24 గంటల ముందు విద్యుత్ సౌదకే ధర్నాకు వస్తున్నారు. ఈ రోజు రేపు వస్తే అరెస్ట్ చేస్తే ఉద్యోగాలు పోతాయని చెప్తున్నారు. అంటే ఇన్ని రోజులు ఏం లేదు, ఇవాళ విద్యుత్ సౌదకు వస్తే కార్మికులు ఎక్కువ బలం వస్తారు, ఆ బలంతో వీళ్ళు నష్టపోతారనే ఆలోచనతో మమ్మల్ని విద్యుత్ సౌద ముట్టడని ఇయ్యలే. కాబట్టి ఈ సమస్య మేమేమంటున్నాం అంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి కోసానికి పోతే మన ప్రభుత్వ పాలన ప్రజాపాలన ఏరుకోరి తెచ్చుకున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని తెచ్చుకున్నారు. ఎందుకనంటే ప్రతి కార్మికుడు అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నో మంత్రులు ఎంతో మంది ఎమ్మెల్యేలు రెగ్యులర్ చేసినాం, 23,000 మంది కాంట్రాక్టర్ ఎంప్లాయీని రెగ్యులర్ చేసినాం అని చెప్పుకున్నారు. కానీ అప్పుడున్న ముఖ్యమంత్రి కానీ ఇప్పుడున్న ఉప ముఖ్యమంత్రి అప్పుడు సిఎల్పి నేత ఆ సారు కూడా ఆ రోజు వీళ్ళకి న్యాయమైన డిమాండ్ అని అడిగారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, లాస్ట్కి వచ్చారు ఆర్టిజన్ ఎవరు అంటారు. సార్ ఓకే సార్, మీరు అన్నందుకు కూడా మేము బాధపడతలేం, మీరు తండ్రి లాంటి పొజిషన్లో ఉన్నారు. మేము పాదయాత్ర చేసేటప్పుడు నల్లగొండ దేవరకొండ జిల్లా మొత్తం తిరిగినారు, స్టేట్ మొత్తం. మా సార్ వస్తున్నాను మేము వినతి పత్రాలు ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి సార్ గారికి ఎన్నో సభలలో మా ఆర్టిజన్ కార్మికులు ఎక్కడ పడితే అక్కడ వినతి పత్రాలు ఇవ్వడం జరిగినది. మన ప్రభుత్వం వస్తే మీకు న్యాయం చేస్తామన్నారు. మేము కూడా ఆలోచించినాం. ఇప్పటికి కూడా మేము వేరే ఉద్దేశం అంటలేం, మీకు వ్యతిరేకంగా పోవట్లేం, విద్యుత్ సమస్య నష్టం చేయట్లే, ఆపరేటర్ల నుండి డ్యూటీలో ఉండి సామరస్యంగా బతలాడుకోవడానికి వస్తున్నాం, మీ దృష్టికి తీసుకురావడానికి వస్తున్నాం. మేము దండం పెట్టి చెప్తున్నాం, 20,000 మంది కుటుంబాలను ఆధారపడి మాకు వెలుగు నింపాలని రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకుంటున్నాం. అంటే మీరు జేఏసీగా ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా అధికారులు కావచ్చు, మీ స్టేట్ యూనియన్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళందరూ కూడా చెప్పలేరు అంటే మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం, మాకు ఇది ప్రాబ్లం అని చెప్పి చెప్పలేరు? అప్పట్లో చెప్పినాం. కానీ ప్రతి వర్క్ చేసేది సబ్స్టేషన్ ఆపరేటర్, 24 గంటలు పనిచేసేది ఆర్టిజన్. పోల్ ఎక్కాలన్నా ట్రాన్స్ఫారం పెట్టి చేయాలన్నా ఒక పీటీఆర్ తలగబడ్డ కూలీనా కానీ చేసేది మేము ఆర్టిజన్లో. 24 గంటల సబ్స్టేషన్లో నైట్ డ్యూటీ 12 గంటల నుంచి 2 గంటల వరకు రీడింగ్ చేసేది. నైట్ పొద్దున్నే ఓకే కాల్ చెప్పినాక కూడా మేమే పనిచేస్తాం. కానీ పని చేస్తున్నాం, సమస్యకి ఇప్పుడు కూడా న్యాయం చేస్తాం. మేము అధికారులను అడుగుతలేం, బతలాడుకుందామని మా కోరిక డిమాండ్ ఏంటంటే రెగ్యులర్ చేయడం అనుకోసానికి ఒకే సంస్థలో ఒకే రూల్ ఉండాలని అనుకుంటున్నాం. కానీ సౌతి ప్రేమలాగా మాకు ఒక నామకరణం ఆర్టిజన్ అని తీసుకొచ్చి ఈ ఆర్టిజన్ అనే నామకరణం వద్దు సార్. సరే ఓకే, అట్లనైనా ఏం లేదు, మాకు జీవో నెంబర్ తీసుకొచ్చారు 1947 అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే రాలి అప్పటికి ప్రభుత్వం వస్తుంది. మరి ఇప్పుడు రెగ్యులర్ చేసినామని కేసీఆర్ అని ఎప్పుడు వచ్చింది తెలంగాణ? 2014 కదా. మరి 2017లో మాకు ఇచ్చారు, మీరు అసెంబ్లీ సాక్షి చెప్పి 2 సార్లు కూడా అన్నారు కదా. కానీ ఉక్కు పాదం పెట్టి మమ్మల్ని కంచెల పాదం తీసుకొచ్చి రోడ్లు ఎక్కనియలేదు, మమ్మల్ని ధర్నా చేయనియలేదు. ధర్నా చౌక ఎత్తేసిరు ఇందిరా పార్క్ దగ్గర. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు ధర్నా చౌక ఉన్న వాళ్ళకి ఇప్పుడు కార్మికులకు కానీ ఎవరికైనా అవకాశం ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. మేము కూడా చేసినాం. 1 మంత్ అయిపోయింది ఇందిరా పార్క్ అక్కడ ధర్నా చేసేటప్పుడు జీవన్ రెడ్డి సార్ అసెంబ్లీ కూడా మాట్లాడిండు. ఇప్పుడు కూడా మేమేమంటున్నాం అంటే సాంబశివరావు సార్ మాట్లాడిండు, జీవన్ రెడ్డి సార్ మాట్లాడారు. కానీ అందరి మంత్రులకు ఎమ్మెల్యేలకు లెటర్లు ఇవ్వడం కూడా జరిగినది. అయినా మాకు మేమేమంటున్నామంటే ఒక్క చిన్న అవకాశం ఇచ్చి మా కోరిక ఏమంటున్నాం, మీకు బడ్జెట్ పడకుండా గవర్నమెంట్కి నష్టం జరగకుండా ఉన్న ఉద్యోగాలతోటి రెగ్యులర్ చేయమని అంటున్నాం. సో అన్న చెప్పండి, మీరు అంటే ఇందులో మీరు ఏదైతే వర్క్ చేస్తానో సో ఇందులో రెగ్యులర్ అయిన వాళ్ళకి ఒక రూల్ ఉందంటే అంటే మీకు ఒక రూల్ ఉందంటే ఏంది ఆ రూల్? అంటే సపరేట్ రూల్స్. అన్న నా పేరు కోటి గౌడ్,
ఆర్టిజన్ జేఏసీ ఆర్గనైజ్ సెక్రటరీ. నేను ఒకటే చెప్తున్నాను, ఈ ప్రభుత్వానికి ప్రజాపాలన అన్నాడు, ప్రజాపాలన తీసుకెళ్ళిపోయిండు. అది దొరల పాలన అయిపోయింది, ప్రజాపాలన అయింది. నలుగురిని తీసేసి ఇద్దరితో చేస్తున్నా. నన్ను 1 గంటకు నైట్ 1 గంటకు నా చిన్న పిల్లలు ఉండరు 5 జీబులలో వచ్చి ఈ రాష్ట్ర జేఏసీ నన్ను ఒక్కరిని అరెస్ట్ చేసి నైట్ 8 గంటలకు వదిలేసిందన్న. మేము ఏమన్నా చేసినాం ఈ ప్రభుత్వానికి? మేము ప్రతి నెల నీ ఇంటికి పోతాం, బిల్లు కొడతాం. మేము ఈ ప్రభుత్వం ఇట్లున్నదని చెప్పి 10 లక్షల ఓట్లు వన్ వే కాంగ్రెస్ గెలిచినాం. ఈ 2% ఎవరితో గెలిచినాం? మాతోనే కరెంట్లతోని. ప్రతి నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఎప్పుడు పోతుంది? ఎలక్షన్లో 5 నెలల ముందు పోతుంది. ప్రతి నెల బిల్లు కొట్టేది మేమే, ప్రతి నెల బిల్లు కలెక్షన్ చేసేది మేమే. మీకు ఎట్లున్నది? మీ ప్రభుత్వం ఎట్లున్నదని చెప్పేదానికి మేమే. రాబోయే కాలంలో 3 నెలలు ఎలక్షన్ ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ ఉన్నది? దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకటే మేము విన్నవిస్తున్నాం. మేము గొంతమ్మ కోరికలు కోరుతలేము. నలుగురు చేసి ఇద్దరు వేసినావు సరే సార్, ఓకే. నీకు ఒక డిపార్ట్మెంట్లో ఒక ఎంప్లాయీకి 40,000 వెహికల్. నేను కరెంట్ లైన్ ఏమంటే నాకు ఒక గ్లౌజ్ ఉండదు, కరెంట్ ఆఫీసులో లైట్ ఉండదు. అంటే మా హక్కుల గురించి మేము పోరాడలేమా? 93లో చేసింది డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. 2003లో ఎంప్లాయ్మెంట్ కార్డు ఉందని చేసింది. 2007లో కూడా వేసింది. 20 ఏళ్ళ వాటి ఎట్టి దగ్గర చేసిన నాకు చాలా జీవంతోనే హైదరాబాద్ ఆటో నడుపుతా రాష్ట్రం చేసిన అడుగురు. నేను ఆటో నడుపు నా పిల్లలు చదివించుకోవాలనుకుంటే నేను ఎక్కడో వరంగల్ మారుమూల గ్రామంకి వెళ్ళి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ జేఎన్ ఏం చేస్తున్నా, ఆటో నడుపుతున్నా. నాకు 2 మాట్లాడితే కాబట్టి నా రాష్ట్ర చేసి అన్న మీరు ముందు పోరి, మేము ₹1 మాకు తలా ₹100 వేసుకొని రాష్ట్ర జేఏసీ తరపున తిరుగుతున్నామన్నా. విద్యుత్ సోద ముట్టలే, విద్యుత్ సోదకు వినతి పత్రం ఇస్తాం సార్. మేము 10,000 మంది వచ్చినాం, నీకు ఓటేసినాం. మేము 9 పోయి 1 గంటలకు ఎట్లా అరెస్ట్ చేస్తావా? నా గల్లీలో 4 జీబులు వచ్చి కూర్చున్నాయి. ఏం చెప్పుకోవాలి? నా పిల్లలు మా డాడీ అడిగాను. నిన్న నాకు టిఫిన్ చేయడం బ్రష్ కూడా వేసుకోలే సార్. నా కార్మికుల గురించి నేనంటే ఒక సీఎం నీ కంప్లిమెంట్లు వచ్చిందిరా భయ అన్నాడు. నేను ఇంటికి వచ్చి 8 గంటలు ఏం చేసినాం సార్? దొరల పాలన అయింది, ప్రజాపాలన ఏం చేస్తున్నావు సార్ నువ్వు? మేమేంటున్నావు? మేము గొంతమ్మకు మాకు ఇచ్చే 33,000 జీతం 4 తీసిన 3 వేసినావు. ఇంకేం చేస్తున్నావు సార్? మేమేమడుగుతున్నాం? మాకు రూపాయి జీతం పెంచకు, ఉన్నోళ్ళకి కన్వర్షన్ ఇక అంతే. మేమేం అడుగుతలేం అన్న. 23,000 మందిలా మేము చనిపోయి ఎంతమంది ఉన్నాం? 19,563 మంది ఉన్నాం. మిగతా అందరూ చనిపోయినావు అన్న. ప్రతి కార్మికుడు కాలిపోయేది మేమే. వాళ్ళకి 300 లీవ్లు ఉంటాయి అన్న. ఇలా ప్రెస్ మీట్కి వచ్చి నేను పోతాను, నాకు యాక్టివ్ అనుకో, నాకు 15 లీవ్లే. నా పిల్లం పీజీ చదువుకున్నది. నా పిల్లంకి డ్యూటీ ఏమిస్తారు తెలుసా అన్న? నా పిల్లంకి ఇచ్చే జీతం 12,000. అదేంటి లాటరింగ్ వారి డ్యూటీ గ్రేడ్ 4. అదే వాళ్ళకి ఏమిస్తారు? రికార్డ్ అసిస్టెంట్ డ్యూటీ ఇస్తారు. రికార్డ్ అసిస్టెంట్ డ్యూటీ ఇచ్చి ఆమె పీజీ ఉన్నది కాబట్టి ఒక 4 ఏళ్ళ తర్వాత ఆమె ఏమవుతుంది? జూనియర్ అసిస్టెంట్ అయ్యి జేఓ అవుతుంది. నా పిల్లం గ్రేడ్ 1 వచ్చే వరకు ఏమవుతుంది? ఈ డ్యూటీ అయితే 12,000. నా భార్య మిషన్ కుట్టుకుని వస్తాయి 15,000 ఏమైనా వస్తాయి. హైదరాబాద్కి వెళ్ళి వచ్చి ఇక్కడ రూమ్ రెంట్ ఏంటంటే 6,000. పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే ఎక్కడో ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు అన్న. దయచేసి మేము వీడియో చెప్తున్నాం, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము 10 లక్షల ఓట్లు వేసి ఇచ్చినాం. మేము ఆ దొరల పాలన పోవాలని అనుకున్నాం, కూడబెట్టినాం. ఇన్ని ప్రజాపాలన తీసుకొచ్చినాం. నీ ప్రజాపాలన ప్రతి నెల బిల్లు కొట్టేది మేమే. ఏం చేయాలనేది మాకు తెలుసు సార్. మీ ప్రభుత్వాన్ని అల్టిమేట్ చేస్తలేము. మేము రూపాయి భారం పడకుండా మాకు కన్వర్షన్ చేయండి. రిటైర్మెంట్ అయితే ఏమైతే సార్? ఇప్పుడు రిటైర్మెంట్ అయినా పిఎఫ్ పింఛన్ కూడా రాదు. 10 ఏళ్ళు రిటైర్మెంట్ పింఛన్ కాబట్టి 10 ఏళ్ళు డిస్ట్రిబ్యూషన్ కావాలంటే పిఎఫ్ లా చందా కడితే అవుతుంది. ఇంకో 2 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతుంది. వాళ్ళకి రూపాయి చందా లేదు. ఒక ముసలి కాలు మొక్కుతారు. అయ్యా సేఫ్టీ ప్రికాషన్స్ కూడా ఏం లేవు అన్నట్టు మీరు అంటూ వైర్లు అరే ఉంటే మనం భయపడాలి. ఇప్పుడు నేను సబ్ స్టేషన్ లో డ్యూటీ చేస్తాను. నేను ఎక్కడ బాచుపల్లి ఉంటా. నేను ఏం చేయాలి? 8 hours డ్యూటీ చేయాలి. నాకేమి ఇచ్చిండు? స్టాండింగ్ ఆర్డర్ ఇచ్చిండు. నేను 8 గంటలు లేచి ఇంటికి పోవాలి. కింద స్టాప్ లేదు. నా సొంత చెల్లె పెళ్లికి పోలే నేను, నా చిన్నమ్మ కూతురుకు. ఇప్పుడు మళ్ళా ఎట్లు నడుపుతామన్నా? పగ్గాలు ఏం చేయాలి? ఎట్లు దున్నడానికి పోతే ఆ పగ్గాలు ఇంకోటి కప్ప చెప్తే అన్నం తినాలి. మా పరిస్థితి అది ఉన్నది. అరే భయ్ నువ్వు 2 రోజులు చేసి పోతావురా భయ్, ఇంటికాడ ఏం చేస్తానంటే అన్న మాకు శివరాత్రి అన్న. సబ్ స్టేషన్ లో లైట్లు ఉండయి, టార్చ్ లైట్లు కూడా ఉండయి. పాములు కూడా చచ్చిపోతామన్నా. నా తోటి ఎంప్లాయీ నా ఫ్రెండ్ కారు కుదిరితే డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్ళి వరంగల్ అంబులెన్స్ కు ఫోన్ చేసి ఉస్మాన్ అంటే వాళ్ళ తండ్రులు తీసుకెళ్ళి మేమంతా అన్న మేము కులం తక్కువ అన్న. ఇలా SC ST BC మైనార్టీలే ఉన్నావు. ఈ 23,000 వెళ్ళి 19,000 మేమే ఉన్నామన్నా. దయచేసి ప్రభుత్వానికి మేము సార్ నీకు మేము న్యాయం చేసినాం, మాకు న్యాయం చేయండి. లేదంటావా? దొరల పనుల కన్నా అధ్వానం అవుతుంది. మేమేం చేయలేదు. మాకు మేమేం కొంతమ్మ కోరికలు ఏం అడుగుతలేము. మిమ్మల్ని రెగ్యులర్ చేయంటారు. రెగ్యులర్ చేసిండు. ఇక ఒకటి నిన్ను తెలంగాణ సాబత అయిపోయాడంటే అడగాకుండా ఇటుగానే మొగోండే నా మిస్సాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కానీ నాకు ఏది లేదు. మా అత్త ఏమడుతా అంటే మా అల్లుడు కరెంట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం చేస్తాడు.
ఏం ఉద్యోగం చేస్తారా బిడ్డ మేము మా అల్లుడు అంటే ఆపరేటర్ అంటే ఇంకా ఉంటాయి కదా పోస్ట్ లైన్ మ్యానా లేకుంటే ఏం చేస్తారంటే మా ఆయన లైన్ మ్యాన్ ఏమో తెలియదు అవ్వ నాకు చెప్పదా అంటది. ఇక నేను ఏం చెప్పుకోవాలి నా పిల్లలకి, నా చుట్టపొన్ను కూడా ఏం చెప్పుకుంటట్లేదు. ఆర్టిజన్ బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు పెట్టిండు వాడు, అది ఎవడు పెట్టమన్నాడు? కుక్కలు పోయినాడు 4 మ్యాన్ అయ్యిండు. 300 రూపాయలు గవర్నమెంట్ గ్రామ పంచాయతీ 200 ఇచ్చే వాడి 4 మ్యాన్ 2 లక్షలు అవుతుందన్న. అంతగానే అర్థం నన్ను 21 వాళ్ళు డ్యూటీ చేసిన బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చినట్టు ఎడ బ్యాక్గ్రౌండ్ కష్టపడ్డాగా అన్న. పోలీస్ కోర్టులో కేసు వేసినోడు కూడా లైన్ మ్యాన్ అయ్యిండు. ఇప్పుడు పోలీస్ కేసు వేసిండు 2011 2006 డిపార్ట్మెంట్ లో ఉన్నాడు వాడు, కేసు వేసినోడు లైన్ మ్యాన్ అన్న. అంతకన్నా అర్థమైతే మీరు ఒక్క రోజు కాక మేము ఒక హైదరాబాద్ లో 1 గంట కాక పక్క జరిగింది అనుకో హైదరాబాద్ అంధకారం పోతుంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేక ఓలేకపోతలేము. ఇలా ఇంజనీర్ ఏం చేయడు, ఇంజనీర్ పనిచేసినాడు మావాడు అవుతాడు, పేరుకి ఇంజనీరు, ఆయనకు సిస్టమ్ లో బిల్లు తీయరాదు. నా వాళ్ళకి అంత కళాకారుడు ఉన్నాడు, ఒక టవర్ ఎక్కుతాడు నా తీగ మీద ఎక్కిపోయి చేస్తాడు. పోల్ ఎక్కి చేసేది మేమే, బిల్లు కొట్టేది మేమే, విద్యుత్ ప్లాంట్లు తయారయ్యేది మేమే. ఇంత గరంలా ఈ ఎండాకాలంలో మేమే. ఇప్పుడు నేను పోతున్నా మీ ప్రెస్ కాడికి వచ్చినా పోతున్నా కోరికలు, నాకు యాక్సిడెంట్ అయింది అనుకో నాకు 15 లీవ్లు అన్న, మళ్ళీ 300 లీవ్లు. ప్రతి దాంట్లో మీకు అన్యాయం జరుగుతుంది, మళ్ళీ మీకు పట్టించుకునే నాదుడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలా ఇంకోటి రాజకీయ పార్టీల కన్నా ఎక్కువ ఉన్నాయి ఇలా యూనియన్లు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఉన్నాయి కదా అంతకన్నా అధ్వానం ఉన్నాయి. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం తొత్తుగా మాట్లాడి అధికార పార్టీ అని చెప్తున్నావు నాయన. మా 20,000 మంది పాపం దాకిపోతాయి మీకు, మేమేం అడుగుతలేము, మీకు దండం పెట్టి చెప్తున్నా. మామూలు మీ దాంట్లో మీరు మాకు న్యాయం చేయండి, మా దాంట్లో కూడా ఎంతో మంది మీ దాంట్లోకి వస్తాం. కానీ చెప్తున్నాం ఆ ఇండ్రుల వాటి తొత్తుగా చేసి ఇలా మాది అధికార పార్టీ యూనియన్ అని చెప్పుకుంటారు. మీతో నేరు కాదు, వాళ్ళని విలువద్దు. అదే రేవంత్ రెడ్డి మామూలు చర్చ పిలిచి వాళ్ళు మాకేమద్దు రూపాయి భారమద్దు కన్వర్షన్ చేసేది అయిపోతాయి, మాకు అన్ని వస్తాయి అన్న. ఓకే అన్న. సో విన్నారు కదా ఆవేదన ఎట్లు. కేవలం మాకు ఏమవుతుంది శాలరీలు హైకులు కావచ్చు ఇవన్నీ ఏమవుతుంది, కేవలం మాకు కన్వర్షన్ చేస్తే చాలు, మేము ఏం వేసి ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ లేకుండా తంబాలపైన ఆడపైన ఈడ ఎక్కి చాకులు కట్టి చచ్చిపోయినా సరే మేము ఇంత ఇబ్బంది పడుతున్నాం మేము అని చెప్పి వాళ్ళ ఆవేదన మీకు తెలుస్తూ ఉంది. ఆల్రెడీ అర్థమైంది అనుకుంటే మేము ఈ విధంగా అంటే మేము వాళ్ళు చేసే పని వాళ్ళకి ఇంజనీర్ల కన్నా ఎక్కువ పని మేము చేస్తున్నాం. చూసిగా వాళ్ళకి బిల్లులు కొట్టి అవి కూడా మేము అంతకన్నా ఎక్కువ పని చేస్తున్నాం. అలాంటిది మాకు ఆర్టిజన్ పెట్టి ఏంది అసలు ఇదంతా, వాళ్ళకి 300 లీవ్లు ఉంటే కేవలం 15 లీవ్లు అయినా సంవత్సరంలో అని చెప్పి మీరు అడుగుతాను. ఒకసారి ప్రభుత్వం కూడా దీనిపై దృష్టి సాధించాలి, దీని సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం కూడా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాను. సో కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, YNTV ఫ్రమ్ హైదరాబాద్.